నేను చూపిస్తున్న ఈ వృక్షం మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం అండి ఈ కదంబ వృక్షం. హనుమంతుడి పుట్టుకకు మూలం. అలాగే రాధాకృష్ణుల ప్రేమకు కూడా చిహ్నం. పురాణాల ప్రకారం రాధతో కలిసి శ్రీకృష్ణుడు ఈ చెట్టు క్రిందే ఆడుకునేవారంట. అందుకే ఈ వృక్షాన్ని శ్రీకృష్ణ వృక్షం అని కూడా అంటారు. కదంబ పుష్పాలంటే శ్రీకృష్ణుడికి గాని, ఆ లక్ష్మీదేవికి గాని చాలా ప్రీతికరమైనవండి. శ్రీకృష్ణుడు గోపికల చీరలని దాచింది కూడా ఈ చెట్టు పైనే. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటాయి కదండి. ఈ వృక్షం శతభిష నక్షత్రానికి సంబంధించినది. ఇంకా ఇంట్లో కదంబ వృక్షాన్ని పెంచడం వలన నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తెస్తుందంట. ఈ కదంబ పుష్పంతో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు, అధిక ఖర్చులు, అప్పుల సమస్యలు, ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోవడం వంటి అనేక సమస్యల నుండి మనం ఉపశమనం పొందవచ్చు. నేనైతే లక్ష్మీదేవి అమ్మవారికి 108 కదంబ పుష్పాలతో పూజించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకైతే ఆ అదృష్టం ఇప్పుడు కలిగింది. ఇప్పుడైతే సీజన్ అండి. ఈ పువ్వులు ఎక్కడైనా దొరికితే మీరు కూడా తెచ్చుకొని పూజించండి.